హాయ్ ఎవ్రీవన్. నిజంగా పువ్వులు చూస్తుంటే ఎంత ముద్దొస్తున్నాయి కదా. గుజరాత్ వచ్చి 1 ఇయర్ అవుతుందండి. ఈ 1 ఇయర్లో నేను ఫస్ట్ టైం అనమాట పువ్వుల మార్కెట్కి రావడము. నెక్స్ట్ ఇదేంటంటే మనకు కొంచెం దూరంలో ఉంటుంది, మేము ఉండే ఇంటికి ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అందుకని మా దగ్గరలో ఉన్న దగ్గరికే వెళ్ళి మేము పువ్వులు తెచ్చేసుకుంటాము. నిజంగా ఎంత మంచి మంచి పువ్వులు ఉన్నాయంటే, నిన్న నేను షాప్కి వెళ్తే 20 రూపీస్కి 6 గులాబీలు అయితే ఇచ్చారు. ఇక్కడికి వస్తే పావు కిలో అయితే నాకు 50 రూపీస్ తీసుకున్నారు గులాబీలు. నిజంగా చూడండి ఎంత డిఫరెన్స్. ఇక్కడ కనిపిస్తున్న ఫ్లవర్స్ ఏంటి తెలుసా? లిల్లీ. మనకి లిల్లీ ఇంత ఉంటాయి అసలు. ఈ లిల్లీ ఫ్లవర్స్ తోటి వాళ్ళు మోడల్ డెకరేషన్ చేసి వాటికి ఫ్లవర్స్ కట్టి దండలు కట్టి చాలా బాగా అమ్ముతున్నారు. నాకైతే బాగా నచ్చేసాయి ఈ ఫ్లవర్స్. అసలు వాటిని పువ్వులు ఎలా విడగొట్టారంటే నిజంగా అంత కట్ చేసేసి అంత మంచిగా విడగొట్టారు. మనకైతే రాదు వీళ్ళు చేసినట్టు. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. ఈ వీడియో చూసేటప్పుడే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేస్తే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. రేపైతే వరలక్ష్మి వ్రతం కాబట్టి ఈరోజు మార్కెట్కి వచ్చేసి ఫ్లవర్స్ తీసుకొచ్చేసాను. ఈవినింగ్ నేను మొత్తం ఈ ఫ్లవర్స్ అన్ని డెకరేట్ చేద్దాం, బంతిపూలు అన్ని దండలు కడదాం అని చెప్పి ముందు రోజే తెచ్చుకుంటాను అనమాట. నిజంగా చూడండి ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో. ఇలా బ్యాగ్ లాగా అమ్ముతున్నారు. బ్యాగ్ వచ్చేసి 180 రూపీస్ అంట. ఎంత మంచిగా ఉన్నాయి చూడండి ఫ్లవర్స్ అన్ని. నిజంగా మొత్తం ఈ లైన్ అంతా పువ్వుల మార్కెటే. నెక్స్ట్ మనకి అరిటాకులతోటి కొమ్మలు కూడా అమ్ముతున్నారు. అవి వచ్చేసి 10 రూపీస్ అనమాట. పువ్వులు చూసారా అసలు, చామంతులు. ఇంకొకటి చెప్పాలంటే ఇక్కడ మల్లెపూలు అనేవి దొరకవు. నెక్స్ట్ కాడలున్న పువ్వులు అయితే అస్సలు దొరకవు. మనకి ఏంటంటే చామంతులకి కాడలు ఉంటేనే మనకు దేవుడు పెట్టుకోవడానికి ఉంటుంది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి తామర పువ్వులు కూడా ఒక్కొక్కటి 10 రూపీస్ అనమాట. నాకైతే బాగా నచ్చాయి. నేనైతే ఏం పువ్వులు కావాలో పూజకి ఆ పువ్వులన్నీ తీసేసుకున్నాను నేనైతే. చామంతులు మాత్రం మనకు కాడలు లేకుండా వైట్ మెరూన్ కలర్ రెండే దొరికాయి. ఎల్లో కలర్ చామంతులు చాలా బాగుంటాయి కదా. చూసారా ఈ 2 కలరే ఉన్నాయి దానికి. కానీ ఒక్కదానికి కాడు ఉండదు, వాళ్ళు అలాగే గుచ్చేసి దండలు కట్టేస్తారు. బంతి పూలు కూడా మనకి 180, 200 ఉంటాయి పండగల సీజన్లో. ఇక్కడ కూడా అంతే ఉన్నాయి, 150, 200 ఆ రేంజ్లో చెప్తున్నారు. సో బయట కొనాలి అంటే, మార్కెట్ కాకుండా బయట కొనాలి అంటే వాళ్ళు 250, 300 అయితే చెప్తున్నారు. నిజంగా నాకైతే చాలా అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది ఆ ఫ్లవర్స్ అన్నీ. మనకి పండగలు వచ్చినా ఏ పూజలు వచ్చినా ఏమొచ్చినా సరే ఫస్ట్ మనం ఫ్లవర్స్ అయితే చూస్తాం కదా. ఎన్ని రకాల ఫ్లవర్స్ దేవుడికి అలంకరిస్తే అంత మంచిగా ఫీల్ అవుతాం మనం. చూడండి ఎంత గులాబీలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. మార్నింగ్ వచ్చాం మేము, 6 o'clockకే వచ్చేసాం అనమాట పొద్దున్నే లేచేసి. సో ఫ్లవర్స్ అన్నీ మీరు ఇప్పుడు 9 o'clock కల్లా ఇక్కడ ఫ్లవర్స్ అయితే అయిపోతాయి అంట ఫుల్గా. ఇప్పుడు చిన్న షాపుల్లో చూసుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు. మనకి ఏంటంటే ఇక్కడ మల్లెపూలు దొరకవు. ఈ సూది మల్లి అంటారు కదా, మరి మీరేమంటారో తెలియదు. సూది మల్లి అంటాం మేమైతే. ఆ పువ్వులు అయితే దొరుకుతున్నాయి. వాటినే ఇంకా రేపు పండగ కదా తల్లో పెట్టుకుందాం అని చెప్పేసి తీసుకున్నాము. ఎంతమంది చూసారా ఇక్కడ జనాలు. పొద్దున్నే వచ్చి కారుల్లో వచ్చి మార్కెట్కి వచ్చి పువ్వులన్నీ తీసుకుని వెళ్తున్నారు. 9 o'clock వరకునే బిజీగా ఉంటుంది, తర్వాత మొత్తం రోడ్డంతా ఖాళీ అనమాట. మేమైతే సంచులు కొనేసాం పువ్వులు. మాకు మొత్తం ఈ పువ్వులన్నీ కలిపి మాకు ఒక 350 రూపీస్ వరకు అయితే అయింది. చూసారా ఇందాక నేను చెప్పానా లిల్లీ పువ్వుల్లో ఉన్నాయని. వాళ్ళు దాన్ని ఫ్లవర్ని ఇలా తీసి కట్ చేసి ఇలా పువ్వులు కట్టి అమ్ముతున్నారు. ఈ దండ వచ్చి 50 రూపీస్ అంట. చూసారా ఫ్లవర్ నాకైతే కొత్తగా అనిపించింది. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం ఆ ఫ్లవర్ని. ఇక్కడ వీళ్ళు లిల్లీ అంటారంట. మన సైడ్ లిల్లీ ఫ్లవర్స్ అయితే అలా ఉండవు కదా, కొంచెం చిన్న సైజులో ఉంటాయి. టక కట్టేస్తున్నారు. మనకు అంత అలా కట్టడం కూడా రాదు దండలు. మనం కూర్చున్నామంటే చాలా టైం పడుతుంది మనకు కట్టాలంటే. నాకైతే బాగా అనిపించింది ఫ్లవర్ మార్కెట్కి. మన దగ్గర ఇప్పుడు హైదరాబాద్లో ఉండి ఇక్కడికి వచ్చాం కాబట్టి మనకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. అక్కడ ఎలా ఉంటాయి ఇక్కడ ఎలా ఉంటాయి అని. చాలా రకాల కూరగాయలు దొరకవు, పువ్వులు దొరకవు, ఆకుకూరలు ఏమీ దొరకవు అనమాట ఇక్కడ. ఫ్లవర్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో, రోజ్ ఫ్లవర్స్. నెక్స్ట్ అక్కడ కనిపిస్తున్న ఎల్లో కలర్, వైట్ కలర్, రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి కదా. ఫ్లవర్ వచ్చి 10 రూపీస్ అంట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. రోజ్ ఫ్లవర్ వచ్చి 5 రూపీస్ అంట. ఇలా బుకేస్ లాగా కట్టేసి కరెక్ట్గా 5-10 minutes పడుతుందండి వీళ్ళకి ఒక బుకే రెడీ చేయడానికి. మనం ఒక దండ కట్టడానికే మనం 15 గంట 20 నిమిషాలు కూర్చుంటామా, అలాంటిది ఒక బుకే రెడీ చేయడానికి చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో బుకేలు ఇక్కడ. నాకైతే బాగా నచ్చాయి. మీరు కూడా రేపు వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటే కనుక ఫ్లవర్స్ అనేవి ముందు
రోజే ఇలా తీసుకొచ్చేసుకుని డెకరేట్ చేసుకున్నారంటే మీకు టైం అనేది కలిసి వస్తుంది, అప్పటికప్పుడు కాకుండా. చూడండి ఎన్ని రకాల దండలు ఉన్నాయో. సో రేపు పూజ చేసుకునే వాళ్ళకి అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. రేపు కూడా మనం బ్లాగ్ చేద్దాము. ఇదనమాట ఈ రోజు నాది. ఫస్ట్ టైం ఏంటంటే నా ఛానల్ చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి. మనం రేపు మళ్ళీ మన పూజ ఎలా స్టార్ట్ చేసాము, అమ్మవారిని ఎలా తయారు చేసాము, ఆ వీడియోస్ అన్ని మీకు పెడతాను. చూడండి ఎన్ని రకాల పువ్వులు ఆకులు అయితే నేను కొనేసుకున్నాను. ఇంకా రెడీ అయిపోయాం మనం వెళ్ళిపోవడానికి. మార్నింగ్ 6 o'clock వచ్చాము, 7 o'clockకి మనం రిటర్న్ అయ్యాం అనమాట. చూడండి ఇవన్నీ నేను కొనుక్కున్న ఫ్లవర్స్. అండ్ నెక్స్ట్ మన అరిటాకులు కూడా తీసుకున్నాను. పెద్ద పెద్ద ఆకులు దొరకల రేపు నైవేద్యం పెట్టడానికి. సో మనం విస్తరాకులు దొరుకుతాయి కదా, వాటిల్లో పెట్టేయడం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.